హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుజీత్ ఉప్పల. మనమైతే ఇవాళ పర్ణశాల వచ్చేసాం. ఇదేమో సీతమ్మ వారి నార చీరలండి. ఇదంతా ఇలా ఉంటుంది. ఇదేమో పార్కింగ్ ఏరియా అండి. ఇటు నుంచి వెళ్ళాలన్నమాట. ఈ బోర్డు మనకి కనిపించట్లేదు ఎండకి. సీతమ్మ వారి నార చీరలు వెళ్ళే మార్గం అండి ఇది. ఇక్కడైతే మనం పర్మిషన్ తీసుకుని వెళ్ళాలండి లోపలికి. అడిగేసి లోపలికి వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు. హాయ్ అన్న. ఇదిగోండి ఇలా ఉంటుంది వెళ్ళేటప్పుడు మార్గం అన్నమాట. ఇట్లా వెహికల్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. చుట్టూ పంట పొలాలు అవన్నీ కూడా ఉన్నాయండి. ఇలా ఉంటుంది వ్యూ చుట్టూ. భక్తులు అనే వాళ్ళు ఇట్లా వస్తూ నడుచుకుంటూ కూడా వెళ్తూ ఉంటారండి మార్గ మధ్యంలో. ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. వెహికల్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇట్లా వెహికల్స్ అన్నీ ఇక్కడ పార్కింగ్ చేసుకుంటారు. వచ్చేసామండి సీతమ్మ వారి నార చీరల దగ్గరికి. షాపులు కూడా ఉన్నాయండి. ఇదిగోండి మనం వచ్చేసాం నార చీరల దగ్గరికి. ఇదంతా సీతావాగండి. చూడండి ఇవన్నీ కూడా వాగు చూడండి. ఇక్కడ సీతమ్మ వారు. సో మనమైతే వచ్చేసామండి నార చీరల దగ్గరికి. ఇవన్నీ అమ్మవారు ఆరేసుకున్న చీరలు అన్నమాట. ఇక్కడైతే గైడ్ ఉన్నారండి, తనైతే అడిగి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. చెప్పమ్మా. ఆ చివరికి వెళ్తే అమ్మవారు ఆరేసిన చీర గుర్తులు ఉంటాయి. 5 వర్ణాలతో 20 గజాల పొడవున ఉంటాయి. అలా చుట్టూ తిరిగి వెళ్తే అక్కడ మీకు ఒక అబ్బాయి ఉంటారు. అబ్బాయి మీకు చూపిస్తాడు. ఆ మధ్యలో మీకు కనిపిస్తుందా పసుపు కుంకుమలు? అవి సీతారాముల వారు కాలక్షేపంగా ఆడుకున్నటువంటి వామన గుంటలు. అవి అక్కడ వామన గుంటలు ఉంటారు. 7 14 గుంటలు ఉండేవి 2 వరుసలతో. కానీ ఒక మునీశ్వరుడు వాళ్ళ మీద అనుమానంతో 10 గుంటలు పగలగొట్టగా మనకి ఇంకా 4 గుంటలు ఉన్నాయి. ఇవిగోండి ఇవి అమ్మవారు ఆరేసుకున్నటువంటి చీర గుర్తులండి. ఇవి 5 వర్ణాలతో 20 గజాల పొడవునా ఉంటాయి. ఆ చివరి నుండి మొదలు పెడితే ఆ చివరి వరకు ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవే అమ్మవారు ఆరేసినటువంటి చీర గుర్తులు. 20 గజాలుగా ఉంటుంది. ఇవి సీతారాముల వారు కలిసి ఆడుకున్నటువంటి వామన గుంటలు. ఇవి 7 14 గుంటలు ఉండేవి. కానీ ఒక మునీశ్వరుడు వాళ్ళ మీద అనుమానంతో 10 గుంటలు పగలగొట్టగా మనకి ఇంకా 4 గుంటలు ఉన్నాయండి. ఇక్కడ మనకు కనిపించే ఈ నల్లని చారిక స్వామివారి భుజానికి ఉన్నటువంటి ఉత్తరీయం. పై పంచ పై కండువా అని అంటారు. 40 గజాలుగా ఉంటుంది. ఆ చివరి నుండి మొదలు పెడితే మనకి ఆ చివరి వరకు ఉంటుంది. 40 గజాలుగా ఉంటుంది ఈ నల్లని చారిక. ఇక్కడ మనకు కనిపించేది ఈ ప్రదేశం, ఈ పూలు పెట్టిన ప్రదేశం. సీతారాముల వారు ఈ 5 రోజులు కూడా ఇప్ప పూలు కందమూలాల పండ్లు పెట్టుకొని తిన్నటువంటి రాతి పళ్ళెం ప్లేట్ అంటారండి. ఇక్కడికి మనకు కనిపించే ఈ పసుపు కుంకుమరాళ్ళు ఈ 5 రోజులు కూడా అమ్మవారికి పసుపు కుంకాలు లేకపోతే లక్ష్మణ స్వామి తెచ్చిచ్చినటువంటి పసుపు కుంకుమరాళ్ళు. ఒక రాయిని ఆరాధిస్తే పసుపు వస్తుంది, ఒక రాయిని ఆరాధిస్తే కుంకుమ వస్తుంది. ఇప్పుడు మనం స్వామివారి కూర్చున్నటువంటి రాతి సింహాసనం దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ మనకు కనిపించే ఈ సింహాసనమే స్వామివారి 5 రోజులు కూడా అమ్మవారి కాపలాగా కూర్చున్నటువంటి రాతి సింహాసనం. 9 అడుగులుగా ఉంటుంది. అలానే ఇక్కడ స్వామివారు అక్కడ కూర్చున్నప్పుడు స్వామివారి పాదముద్ర అక్కడ పడ్డటువంటి దృశ్యం ఇది. స్వామివారి పాదాలండి ఇవి.
అలానే ఇప్పుడు మనం ఈ చెట్టు కింద అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. ఈ చెట్టు కింద అమ్మవారు లక్ష్మణ స్వామి తెచ్చిచ్చినటువంటి పవిత్రమైన పసుపు కుంకుమ రాళ్ళని అమ్మవారు ఇక్కడ కూర్చొని పూజలు పునస్కారాలు చేసుకొని పర్ణశాల వెళ్ళేవారు. గాజులు తీసుకుంటున్నా, గాజులు అమ్మవారి దగ్గర చూడండి గోళీ పంపిస్తా. చూడండి గోళీ చూడండి. మనమైతే ఇప్పుడు శూర్పణఖ ముక్కు చెవులు లక్ష్మణ స్వామి వారు శూర్పణఖ ముక్కు చెవులు కోసిన దగ్గరికి అయితే వెళ్తున్నామండి. పేరు శూర్పణఖ సార్. ఇక్కడ శూర్పణఖని ముక్కు చెల్లుస్తారు లక్ష్మణ స్వామి. సీతారాములు వచ్చిన కష్టాలు మనకి మన కుటుంబాలు మన సొంగ 3 రాళ్ళు కష్టాలు అవుతాయి. అలా వెళ్ళండి, అలా వెళ్ళి తీసుకోండి. 3 రాళ్ళు తీసుకొని అరేంజ్ చేసేసరండి. ఇక్కడ 3 రాసుకోండి. ఇది మొక్క పెట్టండి. మీ ఇష్టం ఒకటి గట్టిసండి, గట్టిసండి పైకి. ఇంకా అటు వెళ్ళిపోండి, అలా వెళ్ళిపోండి. లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి. లెఫ్ట్ తీసండి. ఓకే అండి, మనం బయటకు వచ్చేసాం. ఇంకా ఇంత ఈ వీడియో. బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.